హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చూస్తే మనకి అండర్ బడ్జెట్‌లో అంటే 10,000లో 5G మొబైల్స్ అనేవి వెరీ కామన్ అయితే అయిపోయినాయి అనమాట. చాలా బ్రాండ్‌లు మనకి 5G మొబైల్స్‌ని రూ. 10,000 అయితే తీసుకొస్తూనే ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మనకి ఐక్యూ కూడా అయితే చేరుకుంది. ఐక్యూ అంటే నాకు తెలిసి ఈ ప్రైస్‌లో ఇప్పటి వరకు మొబైల్స్ అయితే తెచ్చినట్టుగా నాకు అనిపించలేదు. మెయిన్‌లీ చూసుకుంటే ఈ ప్రైస్‌లో మనకి వీళ్ళు మంచి ప్రాసెసర్‌ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా 6300 ప్రాసెసర్ అనమాట. సో, ఈ ప్రాసెసర్‌తో మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. మార్కెట్‌లో చూస్తే మనకి 5G మొబైల్స్ ఉన్నప్పటికీ ఇటువంటి ప్రాసెసర్‌తో మనకి ఇప్పటి వరకు రూ. 10,000లో మొబైల్స్ అయితే రాలేదు. సో, ఈరోజు మనం ఐక్యూ G9 లైట్ ఈ మొబైల్‌ని అన్బాక్స్ చేసి ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ మొబైల్ నేను అన్బాక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఎప్పుడు ఐక్యూ తెచ్చినట్టుగానే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ఎంఆర్‌పీ అయితే కొట్టేశారు. నేను అన్బాక్స్ చేసి మీకు చెప్పే టయానికే బయటకొచ్చింది ప్రైస్ అయన్నీ. సో, ఇందులో మనకి 4GB 128GB వేరియంటు రూ. 9,999కి తీసుకురాబోతున్నారు. ఇంకోటి 6GB 128GB వేరియంటు ఇంకో రూ. 1000 ఎక్స్ట్రా పెట్టి 20వ తారీఖు నుంచి వీటినైతే సేల్‌కి తెస్తున్నారు అమెజాన్ ద్వారా. ఇంకా ఔట్ ఆఫ్ ది బాక్స్ మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుందనమాట. టీపీయూ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. టైప్ సి కేబుల్ ఒకటి ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది. ఇక అలాగే 15 వాట్ ట్రావెల్ అడాప్టర్‌ని అయితే ఇస్తారు. ఇక ఇవే మనకి ఔట్ ఆఫ్ బాక్స్ ఉండేవి. ఇక మొబైల్ ఫోన్ గనుక చూస్తే బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ప్లాస్టిక్ బిల్‌తో వస్తుందనమాట. సో, ఫ్లాట్‌గా అయితే ఉంటుంది. మ్యాటి ఫినిష్‌తో వస్తుంది. ఎక్కడ మీకు ఫింగర్స్‌ని అయితే అట్రాక్ట్ చేయదు. వీళ్ళు దీన్ని వచ్చేసరికి యాంటీ స్క్రాచ్ రెసిస్టెంట్ అంటున్నారు. స్క్రాచెస్ అయితే ఎక్కువ పడవు. మీకు కింద పడినా సరే భయం లేదని చెప్పి వీళ్ళైతే అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇది నా దగ్గర ఉన్నదైతే కలరు ఆక్వా ఫ్లో అని చెప్పి పిలుస్తున్నారనమాట. బావుంది. చూడటానికి కొంచెం షిఫ్ట్ అవుతుందనమాట కలరు. ఎండ్‌లోకి తీసుకెళ్తే ఇంకొంచెం షిఫ్ట్ అయ్యి కనిపిస్తది. ఇంకా ఇక్కడ మీకు డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమే. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. పవర్ బటనే మీకు సైడ్ ఫింగర్ ప్రింట్‌కి అయితే యూజ్ అవుతుంది. టాప్‌లో స్పీకర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ సైడ్ కాదు, మనకి ఈసారి టాప్‌లో ఇచ్చారు. కాకపోతే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే వీళ్ళు స్కిప్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్‌తో వస్తుంది. 2 సిమ్ కార్డ్‌ని ఎట్ ఎ టైమ్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక సిమ్ కార్డ్‌ని, ఓ మెమరీ కార్డ్‌ని మీరు యూజ్ చేయగలరు. ఇక బాటమ్ సైడ్ 3.5 ఆడియో పోర్ట్, టైప్ సి పోర్ట్, అలాగే మెయిన్ మైక్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఈ మొబైల్ మీకు IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో అయితే వస్తుంది. చిన్న చిన్న వర్షం చినుకులకి మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక డిస్‌ప్లే వైపుకొచ్చేస్తే ఈ డిస్‌ప్లే మీకు వాటర్ డ్రాప్ నాచ్‌తో అయితే వస్తుంది. ఇక ఈ ప్రైస్‌లో చూస్తే మనం ఇంకా అంతే అనుకోవాలనమాట. బెజల్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. మెయిన్‌లీ బాటమ్ సైడ్ చిన్ అయితే కొంచెం పెద్దగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. 83.6% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్‌లోని డిస్‌ప్లే చూస్తే మీకు 6.56 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌కి అలాగే 840 హై బ్రైట్‌నెస్ నిట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే మీకు వైడ్ వన్ ఎల్1 సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నెట్‌ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌ని మీరు హెచ్‌డీలో అయితే వాచ్ చేయొచ్చు. యూట్యూబ్‌లోని వీడియోస్‌ని మీరు 2K రిజల్యూషన్‌లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్‌ప్లే క్వాలిటీ ఎలా ఉంది అంటే చెప్పాను కదా! ఇది మీకు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. అది కూడా ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే. అలాగే మీకు వాటర్ డ్రాప్ నాచ్‌తో వస్తుంది కాబట్టి డిస్‌ప్లే క్వాలిటీ బానే ఉంటది కానీ చూసేటప్పుడు మాత్రం మీకు కొద్దిగా అది తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే తెలిసిపోతూ ఉంటుంది. ఇక అలాగే మీకు లౌడ్ స్పీకర్ విషయానికొస్తే ఇది మీకు మోనో స్పీకర్‌తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ లాంటిది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే డాల్బీ అట్మాస్, హైరీస్ లాంటివి అయితే ఏమీ ఉండదు. లౌడ్‌నెస్ అయితే పర్వాలేదు మీకు 150% మీకు వాల్యూమ్ అయితే ఇస్తున్నారు. 3.5 ఆడియో పోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ని అయితే వాడొచ్చు గేమ్స్ ఆడేటప్పుడు. ఇక ఈ మొబైల్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 14తో ఫన్ టచ్ ఓఎస్ 14 యూఐతో అయితే వస్తుంది. వివో చెప్పేది ఏంటంటే 2 ఇయర్స్ వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని అలాగే 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్‌ని ఇస్తామంటుంది. అంటే ఇప్పుడు మనకు 14 ఉందిగా, 15 అండ్ 16 అప్డేట్ అయితే ఈ మొబైల్‌కి వస్తుందనమాట. ఇంకా బ్లోట్‌వేర్ అయితే మాత్రం ఎక్కువగా అయితే ఏం లేదు. ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. లైట్ బ్లోట్‌వేర్ అయితే ఉంది. లైట్‌గా ఉంది. అంటే మనకి యూజ్‌ఫుల్ యాప్స్‌ని ఒక 6 7 ఇచ్చారు. ఈ హాట్ గేమ్స్, హాట్ యాప్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా? అలాంటివి ఇవ్వలేదులెండి. మరి కుప్పలు తెప్పలుగా ఏమి కుదించైతే తీసుకురాలేదు. ఇక అలాగే మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. సో, కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే తెలీదు. ఇదొక మంచి విషయం చెప్పాలి. ఇక మనకి డ్యూయల్ యాప్ సపోర్ట్ అయితే ఉంది. యాప్ లాక్ అయితే లేదు కానీ యాప్ హైడ్ చేసుకోవచ్చు. హైడ్ చేసుకునే ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టోటల్ సెన్సార్స్ 25 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నారు. వేటిని స్కిప్ చేయలేదు. యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో ఈ సెన్సార్స్ అన్ని ఇస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తున్నారన్నమాట. సో, ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది. అలాగే స్పీడ్‌గా కూడా అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్‌గానే అన్లాక్ అవుతుంది. పర్వాలేదు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ప్రాసెసర్ నేను అనుకోవడం ఒక 13 బ్యాండ్స్ 5G అయితే సపోర్ట్ చేస్తది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. వైఫై కాలింగ్ ఉంటుంది.
బ్లూటూత్ 5.4తో వస్తుంది. ఇక జీపీఎస్ సపోర్ట్ ఉంటుంది, అలాగే ఓటీజీ సపోర్ట్ ఉంది. ఇక ఎఫ్ఎం రేడియోను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉండదు, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇవ్వరు. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే మీకు మీడియాటెక్ డెమిసిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ప్రైస్లో మనకి ఈ ప్రాసెసర్ అనేది వీళ్ళే ఆఫర్ చేస్తున్నారు. వేరే బ్రాండ్లో మనం చూస్తే ఈ ప్రాసెసర్ 6100 అలాగే 6080 ఇలాంటి ప్రాసెసర్లు అయితే వస్తాయి. సో ఇందులో మనకి 6300 ప్రాసెసర్ని ఇవ్వడం ఇది ఒక ప్లస్ అని చెప్పవచ్చు. అలా అని చెప్పి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, బట్ నెంబర్ పరంగా చూస్తే పెద్దగానే అనిపిస్తుంది. ఇక ర్యామ్ టైప్ మీకు LPDDR4X ర్యామ్ టైప్తో వస్తే, స్టోరేజ్ టైప్ eMMC 5.1తో వస్తుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. వీళ్ళు కనీసం UFS 2.2 అయినా ఇవ్వాల్సింది. ఇక అల్ట్రా గేమ్ మోడ్ కూడా మీకు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట ఈ ప్రైస్లో చూసుకుంటే. అలాగే 4K గేమింగ్ వైబ్రేషన్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. ఈ స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఇస్తున్నారు. ఇంకా ఈ ప్రాసెసర్ మనకి Antutu స్కోరు 4,20,000 30,000 దాకా మనకి Antutu స్కోర్ అయితే ఈ ప్రాసెసర్ చేయగలదు. అలాగే CPU థ్రాట్లింగ్లో కూడా ఈ ప్రాసెసర్ బాగానే పర్ఫామ్ చేసిద్ది. ఇక ఈ ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఓకే మీరు హెవీ గేమ్స్ని మీరు లో గ్రాఫిక్స్లో ఆడుకోవచ్చు. కాకపోతే ఇది మీకు హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి అది మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. హెవీ గేమ్స్ని ఓకే మీకు మేనేజ్ అయితే చేయగలదు అనమాట. మీరు బాగా ఎక్కువగా ఆడతారు అనుకుంటే ఆట సిచ్యువేషన్లో మీకు కొంచెం ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. అంటే అడపతడప ఆడేసుకోవడానికి ఏముండదు. చాలామంది ఇప్పుడు చూస్తుంటాం కదా, ఎక్కువ మంది పిల్లలు ఫ్రీ ఫైర్ ఇలాంటివి ఆడుతుంటారు కదా. సో వాళ్ళకైతే ఆరామ్సే వెళ్ళిపోద్ది, చక్కగా ఆడేసుకుంటారు దీంతో. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే ఉండదు. పొద్దున్నే ఛార్జింగ్ పెట్టుకొని సో మీరు ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇక ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు బ్యాటరీ ఛార్జ్ చేశారంటే ఈజీగా మీకు దగ్గర 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ మధ్యలో టైం పట్టింది అనమాట ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాల్సింది కెమెరాస్. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. సోనీ సెన్సార్ అంటున్నారు, ఏ సెన్సారో తెలియదు. ఇక సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.0తో అయితే వస్తుందన్నమాట. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది అయితే ఎక్కడ ప్రొవైడ్ చేసినట్టు నాకు అనిపించలేదు, అంటే స్టేబుల్గా ఉన్నట్టుగా అనిపించలేదు. కాకపోతే 10x వరకు జూమ్ చేసి మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు అనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా పనితనం బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు 2x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా పిక్చర్ శాంపిల్స్ మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మీకు చాలా యావరేజ్గా అయితే పిక్చర్స్ని క్యాప్చర్ చేస్తుంది. మెయిన్లీ చూసుకుంటే ప్రైస్ అనమాట. 10,000 రూపాయల ప్రైస్లో మీకు ఇంతకన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఆ సిచ్యువేషన్లో చూసుకుంటే మీకు పర్వాలేదు, చక్కగానే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. పోర్ట్రేట్ ఫోటోస్ని కూడా చాలా చక్కగానే క్యాప్చర్ చేస్తుంది. ప్రైస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. ఇంకా ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఇక ఈ మొబైల్ మనం ఈ ప్రైస్ పెట్టి మనం కొనొచ్చా అంటే, మెయిన్లీ ఇంత ముందు కూడా మీకు చెప్పాను ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ 6300 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఆ ప్రాసెసర్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ని మనం 10,000 రూపాయలకి అయితే కొనొచ్చు. ఇక మిగిలిన విషయాల్లో వచ్చేసరికి రెగ్యులర్గా ఈ ప్రైస్లో అందరూ తీసుకొచ్చే అవే ఫీచర్స్ మనకి ఈ మొబైల్లో కూడా ఉన్నాయి. పెద్దగా మనం గొప్పగా యాడ్ చేశారనుకోవడానికి కూడా ఏమీ లేదనమాట. సో మనకి ప్లాస్టిక్ బిల్తోనే వస్తుంది, HD+ డిస్ప్లే ఇచ్చారు, ఇలాగ అన్నీ అలాగే ఉన్నాయి. ఇక ఇంతకు మించి మీరు 10,000 దాటి ముందుకు వెళ్ళాలనుకుంటే 11,000 12,000 రూపాయల సెగ్మెంట్లో మీకు ఇంకా ఫుల్ HD+ డిస్ప్లేతో అలాగే పంచ్ హోల్ డిస్ప్లేతో సో మొబైల్స్ అయితే వస్తున్నాయి. అటు వెళ్ళిపోవచ్చు. లేదు మీరు 10,000లోనే ఉన్నారనుకుంటే ఆ సిచ్యువేషన్లో మాత్రం ఈ మొబైల్ని అయితే తీసుకోదగ్గ మొబైల్ అని చెప్పొచ్చు. 128GB ఎలాగో ఇస్తున్నారు. అలాగే మనకి SD కార్డ్ స్లాట్ కూడా ఉంది కాబట్టి సో మీరు ఇంకా కావాలంటే మెమరీని కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్? అలాగే మీరు ఏ బడ్జెట్లో మొబైల్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వీడియోలతో విజ్ఞానం ప్రతిరోజు కొత్త విషయం టెక్నాలజీ